మార్నింగ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ యూట్రోఫికేషన్, నీటి సంరక్షణ మరియు యాజమాన్యం. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. యూట్రోఫికేషన్ అనగానేమి అంటే మురుగునీటి ద్వారా అనేక పోషక పదార్థాలు నీటిని చేరి నీటిని కలుషితం చేయును. దీనినే యూట్రోఫికేషన్ అంటారు. మరి మురుగునీటి అంటే నిన్న చెప్పుకున్నాం ఏంటిది? నీటి కాలుష్యం చేత నీటి కాలుష్యం కాబడినటువంటి నీరు, మురుగునీరు గృహ సంబంధాల నుంచి, పారిశ్రామిక వ్యర్థాల నుంచి, అదేవిధంగా రేడియోధార్మిక వ్యర్థాల నుంచి, ఉష్ణ కాలుష్యం నుంచి, ఆయిల్ స్పిల్స్ నుంచి నీరు అనేది కాలుష్యం కాబడుతుంది. ఈ విధంగా కాలుష్యమైనటువంటి నీటిలో పోషక పదార్థాలు ఉంటాయి. ఎటువంటి పోషక పదార్థాలు? నైట్రేట్లు, ఫాస్ఫేట్లు. ఈ మురికి నీటిలో అనేక పోషక పదార్థాలు అనేవి ఉంటాయి. ఇవి నీటిని పూర్తిగా కలుషితం చేయును. మరి దీనినే యూట్రోఫికేషన్ అంటారు. యూట్రోఫికేషన్ వలన సరస్సులు, కుంటలు లాంటి మంచినీటి ఆవరణ వ్యవస్థలోకి పోషక పదార్థాలు చేరడం వలన అక్కడ శైవలాలు, వృక్ష ప్లవకాలు, వృక్ష ప్లవకాలు, ప్లవక పుష్పాలు అధికంగా పెరుగును. అదేవిధంగా శైవలాలు అధిక మొత్తంలో సూక్ష్మజీవులు నీటి ఉపరితలం మీద పెరగడం వలన అడుగు భాగంలో ఉండేటువంటి జీవులు నివసించడానికి కష్టమవుతుంది. అక్కడ అవసరమయ్యే కాంతి ప్రసరణ అనేది ఉండదు. మరి అదేవిధంగా ఆక్సిజన్ గ్రహించడానికి నిరోధకంగా ఉంటుంది. మరి యూట్రోఫికేషన్ అనగా మురుకు నీటిలో నైట్రేట్లు, ఫాస్ఫేట్లు అనేకంగా ఉంటాయి. మరి నీరు ఏ విధంగా కలుషితం కాబడుతుంది అనుకున్నాం? గృహ సంబంధాల వ్యర్థాల వలన, అదేవిధంగా పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయ సంబంధ వ్యర్థాలు, రేడియోధార్మిక వ్యర్థాలు, ఉష్ణ కాలుష్యం, ఆయిల్ స్పిల్స్. ఈ విధంగా నీరు అనేది కలుషితం కాబడుతుంది. గృహ సంబంధాలు అంటే ఏంటిది? గృహాల నుంచి మురుగునీరు అనేది నీటిలోకి విడుదల కాబడుతుంది. అక్కడ విడుదలైనటువంటి నీరు మంచినీటిలో కలవడం వల్ల నీరు కలుషితం కాబడుతుంది. మరి పారిశ్రామిక వ్యర్థాలు అనగా పరిశ్రమల నుంచే విడుదలయ్యేటువంటి అనేక రసాయనాలు నీటిలో కలవడం జరుగుతుంది. దాని చేత కూడా నీరు కలుషితం అవుతుంది. మరి వ్యవసాయ సంబంధ వ్యర్థాలు, పంట దిగుబడి ఎక్కువ ఉత్పత్తి కోసం మానవుడు అనేక కీటకనాశనలు ఉపయోగిస్తున్నాడు. దీనివల్ల కూడా నీరు కాలుష్యం కాబడుతుంది. అదేవిధంగా రేడియోధార్మిక వ్యర్థాలు, మరి అణువ్యర్థాల నుంచి విడుదలయ్యేటువంటి రేడియోధార్మిక పదార్థాల ద్వారా కూడా ఇది నీరు అనేది కలుషితం కాబడుతుంది. ఉష్ణ కాలుష్యం, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఇతర పరిశ్రమల్లో ఈ ఉష్ణ కాలుష్యం అనేది ఎక్కువగా జరుగుతుంది. మరి నూనెలు ఒలికిపోవడం, మరి నూనెలు, ఆయిల్ స్పిల్స్ అంటే డీజిల్, పెట్రోల్, కిరోసిన్ లాంటివి శిలాజ ఇంధనాలు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి తరలిస్తున్నప్పుడు, పడవల్లో, ఓడవల్లో తరలిస్తున్నప్పుడు సడన్గా రవాణా చెందినప్పుడు ఇవి నీటిలోకి ఒలికిపోవడం జరుగుతుంది. దాని ద్వారా కూడా నీరు కలుషితం కాబడుతుంది. ఈ విధంగా కలుషితమైనటువంటి నీటిలో గృహ సంబంధాలు, పారిశ్రామిక, ఉష్ణ, రేడియోధార్మిక, ఆయిల్ స్పిల్స్ వలన నీరు కలుషితమైనటువంటి నీటిలో నైట్రేట్లు, ఫాస్ఫేట్లు అధికంగా ఉంటాయి. ఇవి నీరుని పూర్తిగా కలుషితం చేస్తాయి. ఈ ప్రక్రియనే యూట్రోఫికేషన్ అంటారు. మరి ఈ పోషక పదార్థాలు సరస్సుల్లో, కుంటల్లో పోవడం వలన అక్కడ ఏ విధమైనటివి పెరుగుతాయంటే శైవలాలు కావచ్చు, వృక్ష ప్లవకాలు, ప్లవక పుష్పాలు అధికంగా పెరుగుతాయి. శైవలాలు అధిక మొత్తంలో, అదేవిధంగా సూక్ష్మజీవులు నీటి ఉపరితలంపై పెరగడం వలన అడుగు భాగంలో ఉండేటువంటి జీవులు జీవించడానికి అవసరమయ్యే కాంతి ప్రసరణ కావచ్చు, అదేవిధంగా ఆక్సిజన్ గ్రహించడానికి అసలు నిరోధకంగా ఉంటుంది. మరి 1970లో ఏరీ సరస్సు అత్యధికంగా యూట్రోఫికేషన్కి గురి కావడం జరిగింది. దీనినే మృత సరస్సుగా పిలవడం జరిగింది.
1960 నుంచి 1970లో ఏరీ సరస్సు, ఇది ఉత్తర అమెరికాలో ఉన్నది. ఇది అత్యధికంగా యూట్రోఫికేషన్కి గురి కావడం వలన దీనిని మృత సరస్సుగా పిలవడం జరిగింది. మరి యూట్రోఫికేషన్ రకాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి మానవ నిర్మిత యూట్రోఫికేషన్, రెండవది సహజ యూట్రోఫికేషన్. మానవ నిర్మిత యూట్రోఫికేషన్, సహజ యూట్రోఫికేషన్. మరి మానవ నిర్మిత యూట్రోఫికేషన్ అనగా మురుగు సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలు నీటిలోకి వదిలినప్పుడు ఆ పదార్థాలలో కొన్ని పోషక పదార్థాలు ఉన్నట్లయితే అది యూట్రోఫికేషన్కి దారితీస్తుంది. అదేవిధంగా వ్యవసాయంలో వాడేటువంటి ఎరువులు నీటిలో కలిసినప్పుడు యూట్రోఫికేషన్కి దారితీస్తుంది. దీనినే మానవ నిర్మిత యూట్రోఫికేషన్ అంటారు. మరి మురుగునీటి గృహాల నుంచి విడుదలైనటువంటి నీరు నీటిలో కలిసినప్పుడు పోషక పదార్థాలు ఉండడం జరుగుతుంది. అది మానవ నిర్మిత యూట్రోఫికేషన్ కిందకే వస్తుంది. అదేవిధంగా వ్యవసాయంలో ఈ వాడేటువంటి ఎరువులు కూడా నీటిలో కలిసినప్పుడు అది యూట్రోఫికేషన్కి దారితీస్తుంది. ఇది మానవ నిర్మిత యూట్రోఫికేషన్. మరి సహజ యూట్రోఫికేషన్ అనగా వర్షపు నీటి ద్వారా కొన్ని రకాల పోషక పదార్థాలు మంచినీటి ఆవరణ వ్యవస్థలోకి సహజంగా చేరి యూట్రోఫికేషన్కి దారితీయడం జరుగుతుంది. వర్షపు నీరు కొన్ని రకాల పోషక పదార్థాలు మంచినీటి ఆవరణ వ్యవస్థలోకి సహజంగా చేరి యూట్రోఫికేషన్కి దారితీస్తుంది. దీనిని సహజ యూట్రోఫికేషన్ అంటారు. మరి యూట్రోఫికేషన్ వల్ల జరిగేటువంటి ప్రభావాలు, మరి యూట్రోఫికేషన్ యొక్క అత్యధికంగా గుర్తించదగ్గ ప్రవాహం శైవల సమూహాలు. ఈ శైవల సమూహం ఉన్నప్పుడు సరస్సు లేదా సముద్రం సాధారణంగా ఆకుపచ్చ రంగులో కనిపించడం జరుగుతుంది. పూర్తిగా శైవలాలతో కప్పబడి ఉంటుంది. దీని వలన కాంతి నీటి అడుగు భాగానికి ప్రసరించదు. ఫలితంగా నీటిలో ఉండేటువంటి మొక్కలు కిరణజన్య సంయోగక్రియను జరుపుకోలేవు. కాబట్టి నీటి మొక్కలపై ఆధారపడి ఉండేటువంటి చేపలు కావచ్చు, పీతలు కావచ్చు, అదేవిధంగా జలచర జీవులకు ఆక్సిజన్ అనేది లభ్యం కాదు. ఈ శైవల సమూహాలు హాని కలిగించేవిగా ఉంటాయి, జీవులకు హాని కలిగించేవిగా ఉంటాయి. నీటిలో అధిక జీవుల మరణానికి కారణమై చనిపోయిన జీవులు నీటి అడుగు భాగానికి చేరి అధికమవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చనిపోయిన జీవులు విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులు ఆక్సిజన్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ నుంచి లభించే ఆక్సిజన్ లోహంతో పాటు మరణించిన జీవుల విచ్ఛిన్నం నుంచి లభించే ఆక్సిజన్ లోపం కూడా ఉంటుంది. మరి ఆ యూట్రోఫికేషన్ ప్రభావం చూసినట్లయితే యూట్రోఫికేషన్ అత్యధికంగా గుర్తించదగ్గ ప్రభావం ఏంటిదంటే శైవల సమూహం. మరి సరస్సులో కావచ్చు, సముద్రాలలో కావచ్చు, ఆకుపచ్చ రంగులో ఉండే శైవలాలు పూర్తిగా శైవలాలతో కప్పబడి నిండబడి ఉంటే అది యూట్రోఫికేషన్ని అని గుర్తించాలి. దీనివలన ఏమవుతుంది? కాంతి, సూర్యుడి నుండి వచ్చేటువంటి కాంతి నీటి అడుగు భాగానికి ప్రసరించదు. ఫలితంగా మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేవు. నీటిపైన ఆధారపడి ఉండేటువంటి చేపలు, పీతలు, అదేవిధంగా నీటిలో ఉండే అనేక జీవులకు ఆక్సిజన్ లభ్యం కాదు. శైవల సమూహాలు అన్నిటికీ హాని కలిగించేవిగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా జీవుల మరణానికి కూడా కారణమవడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని జీవులు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇలా చనిపోయినటువంటి జీవులు నీటి అడుగు భాగానికి చేరడం జరుగుతుంది. తరువాత ఆ దేహం అనేది విచ్ఛిన్నం కావడం జరుగుతుంది. విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులు చాలా నీటిలో ఉంటాయి. ఈ విధంగా ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియ నుంచి లభించే ఆక్సిజన్ లోపంతో పాటు మరణించిన జీవుల విచ్ఛిన్నం నుంచి లభించే ఆక్సిజన్ లోపం కూడా ఉంటుంది. ఈ విధంగా
యూట్రోఫికేషన్ ప్రభావం అనేది జీవులపై అత్యధికంగా ప్రభావం చూపుతుంది. మరి యూట్రోఫికేషన్ అనగా మురుగు నీటి ద్వారా అనేక పోషక పదార్థాలు నీటిని కలుషితం చేయును. ఎటువంటి పోషక పదార్థాలు? నైట్రేట్లు, ఫాస్ఫేట్ వంటి పోషక పదార్థాలు నీటిని కలుషితం చేయును. దీనిని యూట్రోఫికేషన్ అంటారు. యూట్రోఫికేషన్ వలన సరస్సులు, కుంటలు, మంచినీటి ఆవరణ వ్యవస్థలోకి ఈ పోషక పదార్థాలు చేరడం వల్ల అక్కడ శైవలాలు, వృక్ష ప్లవకాలు, ప్లవక పుష్పాలు అనేవి అధికంగా పెరగడం జరుగుతుంది. శైవలాలు అధిక మొత్తంలో పెరగడం వలన నీటి ఉపరితలం మీద నివసించే సూక్ష్మజీవులకు జీవించడానికి మనుగడ అనేది కష్టమవుతుంది. అదేవిధంగా నీటి ఉపరితలం మీద జీవులకు కష్టమవుతుంది. అడుగు భాగంలో ఉండేటువంటి జీవులకు కూడా కాంతి ప్రసరణ అనేది అసలు లభించదు. ఆక్సిజన్ అనేది కూడా సరిగా అందదు. మరి 1960 మరియు 1970లో ఉత్తర అమెరికాలో ఒక సరస్సు, ఏరి అనే సరస్సు యూట్రోఫికేషన్కి గురి కావడం జరిగింది. దీనిని మృత సరస్సుగా పిలవడం జరిగింది. యూట్రోఫికేషన్ చూసినట్లయితే 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మానవ నిర్మిత యూట్రోఫికేషన్, సహజ యూట్రోఫికేషన్. మానవ నిర్మిత అంటే మానవుడే స్వయంగా మురుగునీరు, గృహ సంబంధమైనటువంటి వ్యర్థాల నుంచి, అదేవిధంగా వ్యవసాయంలో పంట దిగుబడి అధికంగా ఉత్పత్తి కోసం వాడేటువంటి క్రిమిసంహారక మందుల నుంచి కావచ్చు, విడుదలైనటువంటి రసాయనాలు మంచినీటిలో కలవడం వల్ల దాన్ని మానవ నిర్మిత యూట్రోఫికేషన్ అంటారు. మరి సహజ యూట్రోఫికేషన్ అనగా వర్షపు నీరు ద్వారా కొన్ని రకాలైనటువంటి పోషక పదార్థాలు విడుదలవుతాయి. ఇవి సహజంగా మంచినీటి ఆవరణ వ్యవస్థలోకి పోవడం జరుగుతుంది. దీనినే సహజ యూట్రోఫికేషన్ అంటారు. మరి తరువాత యూట్రోఫికేషన్ ప్రభావం చూసినట్లయితే, యూట్రోఫికేషన్ అనగానే శైవల అధికంగా ఉన్నట్లయితే, అందులో పోషకాలు అధికంగా ఉన్నట్లయితే శైవల సమూహం అనేది అధికంగా పెరగడం జరుగుతుంది. నీరు అనేది ఆకుపచ్చ రంగులో కనిపించడం జరుగుతుంది. కాంతి అనేది అడుగు భాగం ద్వారా జరగదు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేవు. అదేవిధంగా జలచర జీవులకు ఆక్సిజన్ లభ్యం కాదు. అదేవిధంగా కొన్ని జీవులు చనిపోవడం జరుగుతుంది, అడుగు భాగంలోకి పోయి విచ్ఛిన్నం అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా యూట్రోఫికేషన్ వలన అధిక ప్రభావం జీవులపైన పడుతుంది. మరి తర్వాత నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నీటి సంరక్షణ మరియు యాజమాన్యం. నీటి సంరక్షణ మరియు యాజమాన్యం. మొదటిది చూద్దాం, నీటి సంరక్షణ. వ్యవసాయ రంగంలో ఇరిగేషన్ ప్రాముఖ్యతను పెంచడం కోసం నీరు వృధా కాకుండా అరికట్టవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో ఇరిగేషన్ను వాడినట్లయితే మొక్కలు 50% నీటిని మాత్రమే ఉంచుకుంటాయి, మిగతాది వృధాగా పోతుంది. వృధాని తగ్గించడం కోసం డ్రిప్ ఇరిగేషన్ను కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ను కానీ వాడి నీరును వృధా కాకుండా సంరక్షించవచ్చు. మరి ఇరిగేషన్ ప్రాముఖ్యతను పెంచడం కోసం నీరు వృధా కాకుండా అరికట్టవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో ఇరిగేషన్ను వాడినట్లయితే మొక్కలు 50% మాత్రమే నీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది, మిగతా 50% వృధాగా పోతుంది. ఈ వృధా అయినటువంటి నీటిని తగ్గించడం కోసం డ్రిప్ ఇరిగేషన్ను కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ను కానీ వాడి నీరును, మిగతా 50% నీరును వృధా కాకుండా సంరక్షించవచ్చు. అదేవిధంగా పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థ నీటిని రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించుకునేటట్లు మార్చడం ద్వారా నీరును కూడా వృధాగా అరికట్టవచ్చు. పరిశ్రమల నుంచి వచ్చే నీటిని రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించుకోవడం వలన నీటి యొక్క వృధాను అరికట్టవచ్చు. అదేవిధంగా
గృహ సంబంధ మురుగునీటిని శుద్ధీకరణ చేసి మొక్కలకు ఉపయోగించుకోవడం వలన నీటిని సంరక్షించవచ్చు. గృహాల నుంచి వచ్చేటువంటి మురుగునీటిని శుద్ధీకరణ చేసి ఆ శుద్ధీకరణ అయినటువంటి నీటిని మొక్కలు ఉపయోగించుకునేటట్లు చేసినట్లయితే నీటిని సంరక్షించవచ్చు. అదేవిధంగా వర్షపు నీటిని నిల్వ చేయడం వలన కూడా భూగర్భ జలాలను పెంచడం వలన వర్షపు నీటిని ఉపయోగించుకోవచ్చు. వర్షపు నీటిని నిల్వ చేయడం వలన భూగర్భ జలాలు పెంచడం వలన వర్షపు నీటిని ఉపయోగించుకోవచ్చు. వాటర్ షెడ్లను రక్షించడం వలన, అదేవిధంగా అడవులను అభివృద్ధి చేయడం వలన నీటి ఆర్థికతను పెంపొందించవచ్చు. మరి నీటి సంరక్షణ చూసినట్లయితే ఫస్ట్ నీటి సంరక్షణ సాంప్రదాయ పద్ధతిలో ఇరిగేషన్ ప్రక్రియను ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనిలో 50% మొక్కలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. మిగతా 50% వృధాగానే పోతుంది. ఈ వృధా పోకుండా డ్రిప్ ఇరిగేషన్ను కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ను కానీ వాడినట్లయితే నీరు అసలు వృధా కాకుండా అరికట్టవచ్చు. పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి తిరిగి నీటిని వినియోగించుకునేటట్లు, నీటిని సంరక్షించుకునేటట్లు చేయవచ్చు, వృధా కాకుండా చేయవచ్చు. అదేవిధంగా గృహాల నుంచి వచ్చేటువంటి మురుగునీటిని కూడా శుద్ధీకరణ చేసి ఆ శుద్ధీకరణ చేసినటువంటి నీటిని మొక్కలు ఉపయోగించుకునేటట్లు చేసినట్లయితే కూడా నీరును సంరక్షించవచ్చు. అదేవిధంగా వర్షపు నీటిని కూడా నిల్వ చేయడం వలన భూగర్భ జలాలు అనేవి పెరగడం జరుగుతుంది. ఈ విధంగా భూగర్భ జలాలు పెంచడం ద్వారా వర్షపు నీరును అధికంగా వర్షపు నీటిని నిల్వ చేయడం వలన భూగర్భ జలాలు పెంచడం వలన వర్షపు నీరును ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా వాటర్ షెడ్లను కావచ్చు, అడవులను అభివృద్ధి చేయడం వలన కూడా నీటి ఆర్థికతను పెంపొందించవచ్చు. ఇది నీటి సంరక్షణ. రెండవది నీటి యాజమాన్యం. మరి నీటి యాజమాన్యం చూసినట్లయితే మొదటగా డ్యామ్లను, రిజర్వాయర్లను నిర్మించడం ద్వారా వరదలను నియంత్రించవచ్చు. అంతేకాకుండా సంవత్సరం అంతా కూడా నీటిని సరఫరా చేయవచ్చు, విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. మరి డ్యాములను, రిజర్వాయర్లను గనక నిర్మించడం ద్వారా వర్షపు నీటి నుంచి వచ్చే వరదలను నియంత్రించవచ్చు. సంవత్సరమంతా నీటి సరఫరా చేయవచ్చు, విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. సముద్ర నీటి లవణీయతను తగ్గించడం కోసం మానవులకు ఉపయోగకరంగా మార్చవచ్చు. కాలువల ద్వారా నీటిని పంపిణీ చేయడం వలన శుష్క ప్రాంతంలో నీటి సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఈ విధంగా యాజమాన్యంలో 3 రకాల పద్ధతులను ఉపయోగించవచ్చు. డ్యామ్లను, రిజర్వాయర్లను మానవుడు నిర్వహించడం ద్వారా వరదలను నియంత్రించవచ్చు. నీరు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, సరఫరా అవుతుంది. దాని ద్వారా విద్యుత్ అనేది ఉత్పత్తి చేయవచ్చు. రెండవది చూసినట్లయితే సముద్ర నీటి లవణీయతను తగ్గించడం కోసం మానవులకు ఉపయోగకరంగా మార్చవచ్చు. మూడవది కాలువల ద్వారా నీటిని పంపిణీ చేయడం ద్వారా శుష్క ప్రాంతంలో నీటి సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఈ విధంగా నీటి యాజమాన్యంలో నీరుని ఏ విధంగా రక్షించుకోవాలో తెలుసుకోవచ్చు. ఈ విధంగా నీటి సంరక్షణ, నీటి యాజమాన్యం అనేది 2 పద్ధతుల ద్వారా నీటిని సంరక్షించవచ్చు. మరి నీటి వనరుల యాజమాన్యంలో పాల్గొనేటువంటి సంస్థలు, నీటి వనరుల యాజమాన్యంలో పాల్గొనే సంస్థలు. నీటి నాణ్యతను నియంత్రించడానికి కాలుష్య నియంత్రణ బోర్డు ఉంటుంది. నాణ్యతను నియంత్రించడానికి కాలుష్య నియంత్రణ బోర్డు ఉంటుంది. మరి రెండవది వర్షపాతం నియంత్రించడానికి మెటీరియోలాజికల్ విభాగం ఉంటుంది. వర్షపాతాన్ని నియంత్రించడానికి మెటీరియోలాజికల్ విభాగం ఉంటుంది. మరి ఉపరితల నీటిని నియంత్రించడానికి, మూడవది ఉపరితల నీటిని నియంత్రించడానికి
కేంద్ర జల కమిషన్ ఉంటుంది. కేంద్ర జల కమిషన్. ఉపరితల నీటి నియంత్రించడానికి కేంద్ర జల కమిషన్ ఉంటుంది. మరి అదేవిధంగా ఇరిగేషన్ను వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. ఇరిగేషన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. మరి వాటర్ షెడ్ యాజమాన్యాన్ని అటవీ శాఖ నిర్వహిస్తుంది. వాటర్ షెడ్ యాజమాన్యాన్ని అటవీ శాఖ నిర్వహిస్తుంది. భూగర్భ జలాన్ని కేంద్ర భూగర్భ జల మండలి నియంత్రిస్తుంది. ఈ విధంగా నీటి వనరుల యాజమాన్యంలో పాల్గొనే సంస్థలు కాలుష్య నియంత్రణ బోర్డు, మెటీరియోలాజికల్ విభాగం, కేంద్ర జల కమిషన్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, అటవీ శాఖ, కేంద్ర భూగర్భ జల మండలి. ఈ విధంగా 6 కూడా నీటి వనరుల యాజమాన్యంలో పాల్గొనేటువంటి సంస్థలు. నీటి నాణ్యతను నియంత్రించడానికి కాలుష్య నియంత్రణ బోర్డు ఉంటే, వర్షపాతాన్ని నియంత్రించడానికి మెటీరియోలాజికల్ విభాగం ఉంటుంది. ఉపరితల నీటిని నియంత్రించడానికి కేంద్ర జల కమిషన్ ఉంటుంది. ఇరిగేషన్ను వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. వాటర్ షెడ్ యాజమాన్యం అటవీ శాఖ నిర్వహిస్తుంది. భూగర్భ జలాన్ని కేంద్ర భూగర్భ జల మండలి నియంత్రిస్తుంది. ఈ విధంగా నీటి సంరక్షణ యాజమాన్యం అనేది పాల్గొనే సంస్థలు ఇవి ఉంటాయి. మరి నీటి సంరక్షణ యాజమాన్యం చూసినట్లయితే నీరును ఏ విధంగా వృధా కాకుండా చూడడం జరుగుతుంది. నీటి సంరక్షణ యాజమాన్యంలో ఫస్ట్ చూసినట్లయితే నీటి సంరక్షణ. మరి వ్యవసాయ రంగంలో ఇరిగేషన్ ప్రాముఖ్యతను పెంచడం కోసం నీరు వృధా కాకుండా అరికట్టవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో ఇరిగేషన్ను వాడినట్లయితే మొక్కలు కేవలం 50% మాత్రమే నీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. మిగతాది వృధాగానే పోతుంది. ఈ వృధాను తగ్గించడం కోసం డ్రిప్ ఇరిగేషన్ను, స్ప్రింక్లర్ ఇరిగేషన్ను వాడి వృధాను అరికట్టవచ్చు. మరి పరిశ్రమల నుంచి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి, పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి వాటిని తిరిగి వినియోగించుకునేటట్లు చేసి నీటి వృధాను తగ్గించవచ్చు. గృహ సంబంధాల నుంచి వచ్చేటువంటి మురుగునీరు కూడా శుద్ధీకరణ చేసి నీటిని తిరిగి మొక్కలు తిరిగి వినియోగించుకునేటట్లు చేయవచ్చు. వర్షపు నీటిని నిల్వ చేయడం వలన భూగర్భ జలాల్లో నీరు అనేది నిల్వ ఉంటుంది. అదేవిధంగా వాటర్ షెడ్లను రక్షించడం ద్వారా, అదేవిధంగా అడవులను అభివృద్ధి చేయడం ద్వారా కూడా నీటి ఆర్థికతను పెంచవచ్చు. ఇది నీటి సంరక్షణ. మరియు యాజమాన్యం చూసినట్లయితే మానవుడు డ్యామ్లను, రిజర్వాయర్లు నిర్మించడం ద్వారా వర్షపు నీరు నుంచి వచ్చేటువంటి వరదలు కావచ్చు, ఇతర వరదలు కావచ్చు నియంత్రించవచ్చు. దీని వలన నీరు అనేది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఈ నీరు ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా సముద్ర నీటిని లవణీయతను తగ్గించడం కోసం దీనిని మానవులకు ఉపయోగకరంగా మార్చవచ్చు. కాలువల ద్వారా నీటిని పంపిణీ చేయడం ద్వారా, అదేవిధంగా శుష్క ప్రాంతాల్లో నీటి సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఇది నీటి సంరక్షణ మరియు యాజమాన్యం. పాల్గొనే సంస్థలు కాలుష్య నియంత్రణ బోర్డు, మెటీరియోలాజికల్ విభాగం, కేంద్ర జల కమిషన్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, అటవీ శాఖ, కేంద్ర భూగర్భ జల మండలి. మరి యూట్రోఫికేషన్ మరియు నీటి సంరక్షణ యాజమాన్యం గురించి ఈరోజు తెలుసుకున్నాం. మరి యూట్రోఫికేషన్ అనగానే మురుగునీటి ద్వారా పోషక పదార్థాలు అనగా నైట్రేట్లు, ఫాస్ఫేట్లు నీటిని చేరి నీటిని పూర్తిగా కలుషితం చేయడం, దీనిని యూట్రోఫికేషన్ అంటారు. ఈ యూట్రోఫికేషన్ రకాలు 2 రకాలుగా ఉంటాయి. మానవ నిర్మిత యూట్రోఫికేషన్, సహజ యూట్రోఫికేషన్. ఏరీ సరస్సు అనేది ఉత్తర అమెరికాలో 1960 నుంచి 70 సంవత్సరంలో ఏరీ సరస్సు అనేది ఉత్తర అమెరికాలో ఉంది. యూట్రోఫికేషన్కి గురి కావడం జరిగింది. దీనిని మృత సరస్సు అని పిలవడం జరిగింది. యూట్రోఫికేషన్ వలన ప్రభావం చూసినట్లయితే శైవలాలు అనేది అధికంగా పెరిగి నీటిలో నివసించే జీవుల మనుగడకు అది కష్టంగా మారి జీవులు చనిపోవడం జరుగుతుంది. ఈ యూట్రోఫికేషన్. అదేవిధంగా నీటి సంరక్షణ యాజమాన్యం అనగా 2 రకాలుగా నీటి సంరక్షణ, నీరు ఏ విధంగా వృధాగా పోకుండా అరికట్టవచ్చు.
మానవుడు నిర్మించిన డ్యామ్ల ద్వారా కూడా నీరు వృధా కాకుండా చేయవచ్చు. పాల్గొనే సంస్థలు కూడా నీరు వృధా కాకుండా అనేక సంస్థలు అనేవి ఉన్నాయి. నాణ్యతను నియంత్రించడానికి కాలుష్య నియంత్రణ బోర్డు, వర్షపాతం నియంత్రించడానికి మెటీరియోలాజికల్ బోర్డు, ఉపరితల నీటిని నియంత్రించడానికి కేంద్ర జల కమిషన్ బోర్డు, అదేవిధంగా ఇరిగేషన్ను గుర్తించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వాటర్ షెడ్ యాజమాన్యాన్ని అటవీ శాఖ, కేంద్ర భూగర్భ జల మండలి అనేది నియంత్రించడం జరుగుతుంది.